పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఎల్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాలు ఘనంగా జరిగాయి. డ్రైవర్పేటలో వైసీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు సుల్తాన్ ఈ శిబిరాన్ని ప్రారంభించగా పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీలో చైర్మన్ చైతన్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు సబ్సిడీ ధరలకే అద్దాలు మరియు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎల్కే ట్రస్ట్ ఫీల్డ్ ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్లు నాగమణి, సుభాషిణి, దివ్య, మస్తానమ్మ మరియు శేషమ్మ పర్యవేక్షణలో ప్రజలకు విశేష సేవలు అందించారు. జిల్లాని ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాయకొండ. ఈ రోజు మనం పాత సింగరాయకొండ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఎల్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్యశాల నిర్వహించారు. అక్కడ ఎండి గారు మనతో అడిగి తెలుసుకుందాము. సార్, ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పటి నుంచి పెట్టారు సార్ మీరు? ఇది యాక్చువల్లీ స్వేచ్ఛ గ్రూప్ ఆఫ్ సొసైటీస్ అని చెప్పేసి 2009లో మనం లాంచ్ చేసాము. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి వీరున్న వరకు ఆరోగ్య సేవను వాళ్ళకి అందుబాటులో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 2009 నుంచి కూడా ఈ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుంచి కూడాను వైద్య సేవలు మనం అందిస్తూనే ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే 40 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రెస్బయోపియా అనే చిన్న సమస్య ఒకటి ఉంటుంది. అది పెద్ద సమస్య ఏం కాదు, కానీ దాన్ని గుర్తించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. దాన్ని మన ట్రస్ట్ ద్వారా, మన యొక్క ఉద్యోగుల ద్వారా వాళ్ళందరికీ అటువంటి వైద్య సేవలు అందించేసి వాళ్ళకి కావాల్సిన కంటి అద్దాలు కూడా సబ్సిడీ ప్రైస్ మన ట్రస్ట్ నుంచి మనం అందించడం జరుగుతూ ఉంది. మీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? ఒంగోలు అండి. పెళ్ళూరు గ్రామం, ఒంగోలులో మనకి. మీరు గ్రామం తిరిగి చేస్తున్నారు ఇట్లాగా? ఎట్లానే ఏంటంటే మనకి అన్ని గ్రామాల్లో కూడా, అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో కూడాను అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడాను కొంతమంది కార్యకర్తలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా మనకి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ, అట్లానే ఆరోగ్య శాఖ ఏదైతే మనకు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మేము మమేకమై కావాల్సిన వైద్య సేవలన్నింటినీ కూడాను మన యొక్క ఉద్యోగులు ఎవరైతే మనకు మండల స్థాయిలో నియమించారో వాళ్ళ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఓకే సార్. ఈ రోజు కంటి వైద్యులకి అందుబాటులో ప్రజలకి వైద్యం అందుబాటులో లేకపోయినా వీళ్ళు ఎక్కడైనా తిరిగేసి గ్రామాల్లో తిరిగి అందుబాటులో పేద ప్రజలకి వైద్యం చేస్తున్నారు. కంటి వైద్యమే కాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా వాళ్ళు ఫ్రీగా పంచుతున్నారు. టూత్ న్యూస్ జిల్లాని.